వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోండి. ఇంకా వాక్యం ప్రారంభమవుతుంది కనుక ఇంకా తిరగొద్దు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిగా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ మొదటి ఆరాధనలో సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. మీ దాసుడు బలహీనుడు ప్రభు, నీ బిడ్డను మరుగు చేసి నీవే నీ బిడ్డలతో నాతో మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దెయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడిగా యేసు నామములో బంధిస్తున్నాం. మమ్మల్ని మీ స్వాధీనంలో తీసుకొని నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మా అందరితో మాట్లాడుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రార్థన విని మనకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవునికి మనసారా స్తోత్రాలు చెప్దామా? గట్టిగా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాన్ని మళ్ళీ ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడలా, ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఎలా క్షమించమంటున్నాడో, ఆ క్షమించడానికి ఎవరిని మాదిరిగా చూపిస్తున్నాడో మీరు గమనించాలి. ఎవడైనను మీకు హాని చేశాడని మీరు అనుకుంటే ఒకరినొకడు క్షమించండి అన్నాడు. ఎలా క్షమిస్తారు, ఎలా సహిస్తారు అంటే, ప్రభు మిమ్మల్ని క్షమించి సహిస్తున్నట్లు మీరు కూడా ఇతరులను క్షమించి సహించండి అన్నాడు. బాగుంది. రెండోది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమను ధరించుకోండి. ఆ మధ్యకాలంలో ఒకసారి చెప్పాను, నేను ఏదో ధరించాలని చెప్పాను. నేను స్త్రీల గురించి చెప్తూ సత్క్రియలు అను వస్త్రము మీరు ధరించుకోండి అనే మాట ఒకటి చెప్పాను నేను. తర్వాత సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అని. ఇక్కడేమంటున్నాడంటే వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. ఆ తర్వాత అన్నమాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు పైన చెప్పినవన్నీ మీకేం మర్మాలేం కాదు, మీకు ఈజీగా అర్థమవుతాయి. ఈ లోకంలో నువ్వు ఉంటున్నావు, బాగా వినండి, ఈ లోకంలో నువ్వు ఉంటున్నావు. కొంతమంది నిన్ను ప్రేమించి నీకు మంచి చేసేవాళ్ళు ఉంటే, కొంతమంది నీకు ఇబ్బందులు కల్పించే వాళ్ళు కూడా ఉంటారు, హాని చేసేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు బాధపడే విధంగా ప్రవర్తించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఈ సమాజంలో. అది నీ ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉంటారు. అలాంటి శాల్తీలు నీకు తగిలినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అంటే, ఒక సామాన్యుడిలాగా నువ్వు స్పందించొద్దు. అలాంటి వ్యక్తులు నీకు తారసపడినప్పుడు ఫస్ట్ దేవుని ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. దేవుడు నిన్ను ఎలా క్షమించి భరిస్తున్నాడో అది గుర్తు చేసుకొని, నీకు హాని ఇబ్బంది కలిగించి నిన్ను శోధించినటువంటి వ్యక్తుల విషయంలో కూడా అలాగనే సహించి క్షమించు. ఎందుకంటే ప్రభువు నీకు మాదిరి. నువ్వు చేసిన ఎన్నో అపరాధాలు, పొరపాట్లు ఆయన నీ విషయమై క్షమించినప్పుడు నీవు కూడా నీ సాటి వారిని, తోటి వారిని ఆయనకు మళ్ళీ క్షమించాలి, సహించాలి అనే పాఠాన్ని నేర్పుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండరు, ఇంటా బయట.
మనల్ని నొప్పించేవాళ్ళు, అభ్యంతరకరంగా నడుచుకునేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మాటల చేత గాయపరిచేవాళ్ళు, ఏదో ఒక విధంగా మనల్ని హాని తలపెట్టే రకాలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు సహించండి, క్షమించండి అని చెప్తూ అన్నిటికి పైన ప్రేమను ధరించుకోండి అన్నాడు. ప్రేమ మీ నిలువెల్ల కప్పి ఉంచాలి. ప్రేమతో నిండిన వారై ఉండాలి. మీరు ప్రేమ చేత కప్పబడిన వారై ఉండాలి. అక్కడ రాజీ పడొద్దు అన్నాడు. ఇది ఏముందిలే అనుకుంటాం మనం, కానీ ఈ 3 మాటలు రేపు జడ్జిమెంట్లోకి దేవుడు మనల్ని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. నువ్వు సహించలేదనుకో, నీ విషయంలో ఆయన కూడా సహించలేడు. నువ్వు క్షమించలేదనుకో, ఆయన కూడా నిన్ను క్షమించడం సాధ్యపడదు. ఈ మాట స్పష్టంగా యేసయ్యే చెప్పాడు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు అన్నాడు. అవునా? మళ్ళీ ఇంకో చోట అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారేం పొందుతారు? కనికరం పొందుతారు అన్నాడు. అంటే ఎదుటివారు మీద వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు కనికరం చూపటం మనకు తెలుసు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో మనకు కలిగిన దానిలోంచి సాయం చేయటం, కనికరం చూపటం అని మనకు తెలుసు. కానీ మన ఎడల తప్పు, మనకు హాని చేసిన వాళ్ళను కూడా క్షమించే విషయంలో కనికరం అవసరమైందన్న సంగతి మనకు అంతగా గ్రహింపు ఉండదు. కానీ అక్కడ కూడా కనికరం అవసరం. కనికరించి వదిలేయటం, కనికరించి పోనీలే అనుకోవటం. కనికరము గలవాడు కనికరించబడతాడు. అలాగే కనికరము న్యాయమును మించి అతిశయపడిద్దట, తీర్పును మించి, న్యాయ తీర్పును మించి అతిశయపడిద్దంట. యాకోబు పత్రికలో చెప్పాడు. ఒక్కసారి చూడండి, అది ఎలాంటి మాటో చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో, మీ ఎడల పొరపాటు చేసిన వారిని, మీకు హాని తలపెట్టిన వారిని సహించటం, కనికరించటం, క్షమించటం అనే వాటిని మీరు సాధన చేయండి, లేకపోతే రేపు పగిలిపోద్దని చెబుతున్నాడు. నా భాషలో చెప్పాలంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ చెబుతున్న ముఖం పగిలిపోయే తీర్పు వచ్చింది రేపు. అక్కడ జడ్జిమెంట్ భయంకరంగా ఉంటుంది. దేవుని మాటలను ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. సావు మూడినోళ్ళే తేలిగ్గా తీసుకుంటారు. మరి ఇలాంటి కీలకమైన మాటలు అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. మొత్తం రాయబడుతుంది మన బతుకంతా, దేవుని దగ్గర గ్రంథస్థం చేయబడుతుంది మన జీవితం అంతా. అందుకే ఈ అంశాలను తక్కువ అంచనా వేయొద్దు. మొట్టమొదటిది, ఒకరినొకడు సహించండి. ఆడ హాని చేసినా సరే, అవకాశం ఉన్నంత వరకు, అనుకూలత ఉన్నంత వరకు వాడిని సహించు, వాడితో సమాధానంగా ఉండటానికి ట్రై చేయి. రెండోది, క్షమించు, నువ్వు క్షమించబడతావు. ఇప్పుడు నువ్వు క్షమించాలంటే అవతలోడు నీ ఎడల తప్పిదం చేసిన పరిస్థితి ఉంటేనేగా క్షమాపణ అనేది వచ్చేది నీ దగ్గర. ఎవరు నీ ఎడల ఏ తప్పు చేయకుండా, ఎవరు నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా, అందరూ నీకు అనుకూలంగా ఫేవర్గా ఉంటే నువ్వు ఎవరిని క్షమిస్తావు? క్షమించే ఘట్టము నీకు రావాలంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు కూడా నీ జీవితంలో ఉండాలి. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కూడా నీ జీవితంలో ఉండాలి. పాయింటే కదా? అలాంటి వాళ్ళు తారసపడినప్పుడే క్షమించుట అనే దాన్ని వాడటానికి నీకు అవకాశం ఏర్పడింది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది మనకు వ్యతిరేక పరిస్థితులు కల్పిస్తారు. అయినా మనం క్షమించుట అనే దాన్ని మనం చేయాలి. ఓకే. తర్వాత ప్రేమను కప్పుకోండి అన్నాడు, ప్రేమతో నింపబడండి అన్నాడు. కొంతమంది కపటంతో, కొంతమంది ద్వేషంతో, కొంతమంది ఈర్ష్యతో, అపోస్తలుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తుంటే, వాళ్ళ ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటే, శాస్త్రులు పరిసయ్యులు ఈర్ష్యతో నిండుకున్నారని రాస్తుంది. కొంతమంది ఎప్పుడు కోపంతో నిండి ఉంటారు, కొంతమంది ఈర్ష్యాద్వేషాలతో నిండి ఉంటారు, కొంతమంది అసూయ మత్సరాలతో నిండి ఉంటారు, కొంతమంది కపటంతో నిండి ఉంటారు. అయితే మీరు వాటితో వేటితో కాదు, మీరు దేవుని ప్రేమతో నింపబడి ఉండండి, ప్రేమతో నింపబడి ఉండండి, ప్రేమతో నింపబడి ఉండండి అన్నాడు.
దాన్నే సాధన చేయండి. అదంత తేలికైన విషయం అయితే కాదు. ఆ మాట కొరింథీ పత్రికలో చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడండి అంటాడు. కష్టపడాలి. ప్రేమ కలిగి ఉంటానే కష్టపడటం ఏంటి అనుకుంటున్నారు? కష్టపడాల్సిందే. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం మనకు సులువే, కానీ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ ఎడల ప్రేమ కలిగి ఉండటం మహా కష్టం. అవకాశం ఉన్నంత వరకు వాడిని దెబ్బ కొట్టడానికే చూస్తాం మనం, అంతేగాని వాడిని ప్రేమించడం మన వల్ల కాదు. కానీ అందుకే అక్కడ చెప్తున్నాడు అన్నమాట, ఏమని? 1 కొరింథీ పత్రిక 14:1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అదుగో చూడండి, 13:1 చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా. ఇప్పుడు ఏందిరా బాబు, నువ్వు ఇప్పుడు మా ప్రేమ గురించి, క్షమించడం గురించి, కనికరం గురించి చెప్తున్నావు, ఇంకేమన్నా ఉందా అని డౌట్ పడవాకండి. అసలు మ్యాటర్ ఉంది. అయితే ముందు పునాది వేసుకుంటున్నా, మీకు కొంచెం మెయిన్ పాయింట్స్ మైండ్కి ఎక్కిస్తున్నా. స్తోత్రం. పెద్దగా చెప్పండి, పర్లేదు. మొట్టమొదటిది ఒకడినొకడు సహించుట, రెండవది ఒకడినొకడు క్షమించుట, మూడవది ఒకరి నీడలో ఒకడు ప్రేమానురాగాలు కలిగి. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమతో నింపబడి ఉండున్నట్లు ఎప్పుడు జాగ్రత్త పడాలి. ఈ మాట ఈ ఒక్క చోటే కాదు, అనేక చోట్ల రాశాడు. సాటి వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉండటం చిన్న విషయం కాదు. ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ విషయంలో ప్రేమ చూపటం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా మనసు కావాలి. అది కష్టము, అయినా సరే మీరు సాధన చేయండి అంటాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. రెండవది, ఆ ప్రేమ కూడా చంచలంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. అది మారుతూ ఉంటుంది, మారనీయొద్దు అన్నాడు. నిలవరముగా ఉండనియండి సహోదర ప్రేమ. ఓకేనా? ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, బాధ పెట్టే వాళ్ళ విషయంలో ప్రేమ చూపటం అది ఒరిజినల్ అగాపే. బాధపరిచిన వారి ఎడల ప్రేమ కలిగి ఉండటం అనేది దేవుని ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించటం మనుష్య ప్రేమ.